గ్రేప్ జ్యూస్కి రెడీ చేస్తున్నానండి. ముందుగా గ్రేపులు వలిసి నీటిలో వేసుకోవాలండి. నీళ్ళు మనకి ఎన్ని కావాలో అన్ని కాయలు వలుసుకొని నీటిలో వేసుకోండి. నేనైతే ఒక గ్లాసుగా చేస్తానండి. ఒక గ్లాస్ చేస్తాను కాబట్టి ఒక రెండు గుత్తులు తీసుకుంటే సరిపోద్దండి. ఇటువంటివి రెండు గుత్తులు తీసుకుంటే సరిపోద్ది. ఇలాగండి శుభ్రంగా కడుక్కోవాలండి. గ్రేపులు శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసానండి. మూత పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. జ్యూస్ రెడీ అయిందండి. చాలా చిక్కగా ఉంటుంది. చిక్కగా ఉంటే గొంతు దిగదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కొద్దిగా వాటర్ అండి. ఇందులో వేసేదల్లా వాటర్ తప్పితే ఏం లేదండి. గ్రేప్ జ్యూస్ రెడీ అయిందండి. దీన్ని ఒక గ్లాస్ తీసుకోవాలండి. గ్లాస్లో వేయాలి. ఇది చాలా హెల్తీ జ్యూస్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. కొద్దిగా జ్యూస్ తాగుతానండి ఇప్పుడు. ఎంత వాటర్ వేసినా పుల్లగానే ఉంటుందండి, కానీ హెల్త్కు మంచిది. ఈ పిప్పు వచ్చింది చూడండి, ఇది కూడా మనం ఇలా చేస్తే దీంట్లో కూడా చాలా రసం ఉంటుంది. చూడండి ఎంత వచ్చింది. ఇంకా హెల్తీ జ్యూస్ రెడీ అయిందండి. ఈ జ్యూస్ చేసిన 10 నిమిషాలు పావు గంటలో తాగేయాలండి. ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి పులుపు అయిపోయి బాగోదు. ఎక్కువ నిల్వ పెట్టకండి, ఫ్రిడ్జ్లో పెట్టకండి. బయట మనం తాజాగా చేసుకుని తాగితేనే కొంత రుచిగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో గట్ట పెడితే దాని టేస్ట్ మారిపోతుంది, పులుపు ఎక్కువైపోతుంది. ఇంకా